మీటింగ్ జరుపుకోవడం. మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా శ్రీవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళేది ఉండదు. ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది. నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దేశంలో మోదీ గారు కావచ్చు, అందరూ కూడా మహిళలకి పెద్ద పీఠం ఎట్లా వేయాలా చట్టసభలో అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మహిళలకు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు, అన్ని విధాలుగా కూడా మహిళల్ని ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిల్చున్నట్టుగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. మరి స్వామివారి ఆశీర్వాదాలతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరూ కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకెళ్లాలా, దేశం ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను.